కూడా మర్డర్ కేసు ప్రధాన నిందితుడు మణికంఠ రౌడీ షీటర్ జిలాని వినోద్ను పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు సింగోటం రామును ఫోన్ చేసి పిలిపించిన నసీమా ఆమె తల్లి హిమాంబీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ముందస్తు కుట్రలో భాగంగానే ఇద్దరు మహిళల సహకారంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హిమాంబీ పైన గతంలో వ్యభిచారం కేసులో బ్లాక్మెయిల్ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కుమార్తె నసీమాతో కొంతకాలం మృతుడు రాముకు పరిచయం ఉన్నట్లు నిర్ధారించారు. నిందితుల వద్ద నుంచి 10 కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారులో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఏదైతే ఈ మర్డర్ సంబంధించి ప్రధాన నిందితులుగా మణికంఠ అని చెప్పి పోలీసులు అయితే గుర్తించారు. అలాగే రౌడీ షీటర్ జిలాని అలాగే వినోద్ తో పాటు మృతుడు సింగోటం రాముని ఫోన్ చేసి పిలిపించిన నసీమా అనే ఆమెని అలాగే ఆమె తల్లిని కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఏదైతే పోలీసులు విచారిస్తున్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే ఇద్దరు మహిళల సహకారంతోనే హత్య చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే నిందితుల వద్ద నుంచి ఏకంగా 10 కత్తులు లభ్యం కావడంతో కూడా పోలీసులు కూడా ప్రస్తుతం అవాక్కయ్యారు. మొత్తానికి ఏదైతే ఈ జూబ్లీహిల్స్ మర్డర్ కేసు సంబంధించి ఒక హనీ ట్రాప్ ద్వారా ఏదైతే జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే హత్య జరిగిన ఇంట్లో ఉంటున్న హిమాంబీ మీద కూడా గతంలో బ్రోటల్ కేసులు అయితే ఉన్నాయి. అలాగే బ్లాక్ మెయిల్ కేసులు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఆమె కుమార్తె నసీమాతో పిలిపించి ఏదైతే రామును అయితే అక్కడ హతమార్చినట్లు కూడా తెలుస్తుంది. సుమారు 15 మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. మిగతా వారి కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాళ్ళ గురించి అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.